ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్లో పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 మనం చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పార్ట్ 1 అనేది మీరు అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 అనేది మనం టుగెదర్ సమ్స్ అవి చూసాం, సింగిల్ పర్సన్ చేసింది. ఇప్పుడు ఇదేంటంటే పార్ట్ 2లో మనం ఎఫిషియంట్ సమ్స్, అంటే నేను ఆల్రెడీ మీకు ఆ పార్ట్ 1లో చెప్పాను కదా, కెపాసిటీనే మనం ఎఫిషియంట్ కూడా అనొచ్చు. కెపాసిటీ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. ఓకే, కెపాసిటీ అంటే మన తెలుగులో సామర్థ్యం. ఓకే, ఇప్పుడు చూడండి, కెపాసిటీ అనేది టైంకి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే విలోమానుపాతంలో ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది ఒక్కటి తెలిస్తే మనకి సమ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం నిన్న ఏం చేసాం? నిన్న సమ్స్ చేసాం కదా, ఒక 6 సమ్స్ చేసాం. ఓవర్గా 10 సమ్స్ అని చెప్పాను కదా, 6 సమ్స్ వరకు చేసాం టుగెదర్ సమ్స్. ఇప్పుడు ఇది ఎఫిషియెంట్, 6 నుంచి ఎఫిషియెంట్ సమ్స్ ఉంటాయి. సో ఇది చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి, ద కెపాసిటీ, యాక్చువల్గా అక్కడ ఎఫిషియన్సీ అని ఇస్తారు, నేను మనకు అర్థం అవ్వడానికి సో కెపాసిటీ ఇచ్చాను. ద ఎఫిషియన్సీ రేషియో ఆర్ కెపాసిటీ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:8. దెన్ ద టైమ్ రేషియో టు కంప్లీట్ ద టోటల్ వర్క్ బై ఏ అండ్ బి. అంటే ఇక్కడ ఏమడిగారు మనం తెలుగులో చూద్దాం. చూడండి, ఏ అండ్ బి సామర్థ్యాలు ఉన్నాయంట, అదంతా 5:8, 5:8 ఈ రేషియోలో ఉన్నాయి ఏ అండ్ బివి. అయితే టోటల్ టైం రేషియో ఎంత అని అడుగుతున్నారు ఏ అండ్ బిది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎఫిషియన్సీ రేషియో అంటే కెపాసిటీ రేషియో ఇచ్చారు, మనకి టైం అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాం? కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం అని చెప్పాం కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు వీళ్ళు? A:B ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో తీసుకుందాం. ఎఫిషియన్సీ రేషియో నార్మల్ అక్కడ ఎంత ఇచ్చారు మనకి? 5:8. ఇది ఎఫిషియన్సీ రేషియో వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ మనకి ఏం అడిగాడు? టైం రేషియో అడిగాడు కదా. టైం రేషియో అడిగినప్పుడు ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే కెపాసిటీ 5:8 ఉంటే దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చేస్తే ఏమవుతుంది? టైం అవుతుంది, అంతే కదా. సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే టైం రేషియో A:Bది 8:5 అని రాయొచ్చు. ఓకే, అక్కడ ఏం లేదు, కెపాసిటీ రేషియో 5:8 అయితే టైం రేషియో ఏమవుతుంది? దాన్ని రెసిప్రోకల్ చేయాలి, అంటే తిరిగేసి ఇది ఇటు వెళ్తుంది, అంతే. షార్ట్ కట్ అయితే డైరెక్ట్, ఎంత చేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ సమ్ ఏంటో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, A is 3 times to B's capacity, లేదా A is 3 times to B's efficiency, ఏదైనా ఇవ్వచ్చు. ఇఫ్ A can do the work in 6 days, then B can finish the same work in how many days? క్వశ్చన్ అర్థమైంది కదండి. ఇక్కడ డైరెక్ట్ టైం రేషియో డిఫరెన్స్ అడిగారన్నమాట. టైం రేషియో అంటే కెపాసిటీ రేషియో, టైం రేషియో మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసాం. కాకపోతే ఇక్కడ డేస్ అని ఎక్స్ట్రా ఇచ్చాడు. సో ఇలా డేస్ అని ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇందట్లానే మన తెలుగు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏ అనేవాడు బి కెపాసిటీకి 3 times ఉన్నాడంట, అంటే 1:3 రేషియోలో ఉన్నారు. ఏ అనేవాడు ఒక వర్క్ని 6 daysలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజులు చేయగలడు? సింగిల్గా తను ఒక్కడే ఎన్ని రోజులు చేయగలడు అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి A:B రేషియో ఇచ్చారు కదా. ఎంత ఇచ్చారు? 3:1, అంటే బీకి 3 times అన్నారు కదా. సో ఇది కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ, మీకు ఏది కంఫర్ట్ అయితే అది అనుకోండి. కెపాసిటీ అనేది బాగుంటుంది ఈజీ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు టైం రేషియోని ఎలా రాయొచ్చు మనం? దీన్ని రెసిప్రోకల్ చేయడం అని చెప్పాను కదా, అంటే విలోమానుపాతంలో రాస్తే సరిపోతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. టైం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కెపాసిటీ. సో ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కెపాసిటీ కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు? టైంలోకి రావాలంటే 1:3 కింద రాయొచ్చు. అంటే టైం రేషియో అనేది 1:3. ఏకి 6 days అయ్యిందంట, అంటే ఒక పని చేయడానికి ఏకి 6 days పట్టింది. ఒక పని చేయడానికి ఏకి 6 days. అయితే బీకి ఎన్ని రోజులు పడుతుంది అనేది కదా క్వశ్చన్. బి ఎంత? 3 కదా, 3 × X days. అంటే మనకి ఈ X days ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం.
ఓకే, ఇప్పుడు ఏక్ అనేది 1 అనేది టైము 6 డేస్ అయింది. ఇప్పుడు ఉంది 1 అనేది మనం ఇంతకుముందు యారో మీద చేసాం కదా పార్ట్ 1లో, అలా ఇంటూ 6 చేస్తాయి. సో ఇక్కడ 6 చేసాం కాబట్టి బి కూడా ఇంటూ 6 చేయాలి. ఇంటూ 6 చేస్తే 18. లేదంటే మనం క్రాస్ మెథడ్లో చేద్దాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ 18 వచ్చింది, క్రాస్ మెథడ్లో చేద్దాం. 1 అనేది 6 అయ్యిందంట. సో 3 పార్ట్స్, ఏది ఏ కదా. నెక్స్ట్ బిది ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి. ఇంటూ 6, 1 ఇంటూ ఎక్స్, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 18 డేస్. ఓకే, మనకి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఏ అన్నాడు ఒక పని 6 డేస్లో చేయగలిగితే, అదే వర్క్ని బి అన్నాడు 18 డేస్లో చేయగలడు. 18 డేస్. ఇది డైరెక్ట్గా మనం టైం రేషియో అడిగారు కాబట్టి డైరెక్ట్ చేసేసాం. నెక్స్ట్ సమ్ చూడండి, సేమ్ అది ఇది ఒకటే, కాకపోతే మీకు ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చారు. ఇక్కడ మనకి డేస్లో డైరెక్ట్గా ఇచ్చారు. సో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏస్ కెపాసిటీ ఈజ్ 40% మోర్, అంటే ఏ ఎఫిషియన్సీ అనేది 40% మోర్ దెన్ ద బీస్ ఎఫిషియన్సీ. ఇఫ్ ఏ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎక్స్ డేస్ విచ్ ఈజ్ లెస్ దెన్ 4 days టు బి, దెన్ ఏ ఎలాన్ హౌ మెనీ డేస్ ఈ క్యాన్ డూ ద వర్క్. క్వశ్చన్ చూడండి, ఏ అనేవాడు 40% ఎక్కువ కెపాసిటీ కలిగి ఉన్నాడు అనమాట బి కన్నా. అయితే ఏ అన్నాడు ఒక వర్క్ని ఎక్స్ డేస్లో చేయగలడు. ఈ ఎక్స్ డేస్ అనేది ఎంత అంటే బి చేసిన వర్క్ డేస్ కన్నా 4 రోజులు తక్కువ, అంటే 4 రోజులు తక్కువలో చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు బి - 4 అని. ఓకేనా. దెన్ ఏ ఎలాన్ హౌ మెనీ డేస్, ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేయగలడు ఓవరాల్ వర్క్ని అనేది మనం చూడాలి. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇందాట్లోనే చేయొచ్చు, కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి మనం పర్సంటేజ్లోనే వేయాలి. ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చారు, 40% మోర్ అన్నారు. అంటే యాక్చువల్ బి అనేది 100 అనుకుంటే ఏది ఎంత అవుతుంది, 40% ఎక్కువ పర్సంటేజ్. ఇలా ఇప్పుడు 100% అని తీసుకుంటాం కదా, సో 100 అని తీసుకోవాలి బీది. ఏది అనేది 40% ఎక్కువ కాబట్టి 140. ఇదేంటి, ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 7:5. ఇప్పుడు టైం రేషియో ఏమవుతుంది, దీనికి రెసిప్రోకల్ కదా, అంటే విలోమాన భాగంలో 5:7. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి, 2, అంటే 2 డిఫరెన్స్ వచ్చింది. సో 2 డిఫరెన్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని రోజులు ఇద్దరి మధ్య తేడా వచ్చింది, ఏకి బీకి 4 డేసే కదా. సో ఈ 2 డిఫరెన్స్ని 4 డేస్కి ఈక్వల్ చేయండి. ఓకే, ఈ 2 డిఫరెన్స్ 4 డేస్కి ఈక్వల్ చేసినప్పుడు మనకేంటి, మళ్ళీ ఏం అడిగారు ఇక్కడ, ఏ ఒక్కడే అలాన్గా అయితే ఎన్ని రోజులు చేయగలడు. ఇక్కడ ఏ టైమింగ్ ఎంత వచ్చింది, 5 కదా. సో 5 ఎక్స్ డేస్. ఇది అర్థమైంది కదా. ఈ 2 డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏ అన్నాడు ఎన్ని రోజులు చేయగలడో అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ చూడండి, మన జనరల్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు 60 రూపీస్కి 3 యాపిల్స్ వచ్చాయనుకోండి, 100 రూపీస్కి ఎన్ని యాపిల్స్ వస్తాయి. మనం అది ఎలాగే చేస్తున్నాం అంటే డివైడ్ చేస్తాం, 3 ఇంటూ అదే 60/30 అంటే 20. ఇక్కడ కూడా అంతే, అంటే 20తో బై 20 చేస్తున్నాం, అంటే 5 యాపిల్స్ వస్తాయని చెప్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 40 రూపీసే కదా. 40 రూపీస్ ఎలా తెలిసింది, ఇది మనం జనరల్గా మనం ఎప్పుడూ వాడుతుంటాం కాబట్టి మనకు 40 డిఫరెన్స్ ఎండ్ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. సమ్ చూసేసరికి మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట. ఇక్కడ నేను అదే చేశాను, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చేస్తాను. ఇది 100 రూపీస్ అనుకోండి, ఇది 60 రూపీస్. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 వచ్చింది. ఈ సమ్లో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 40 వచ్చింది. సో ఈ 40 వచ్చినప్పుడు మనకి ఎంత, 40కి ఎన్ని యాపిల్స్ వస్తాయని అడిగారు అనుకో, 2 యాపిల్స్ అని చెప్పగలం. సో ఇక్కడ అంతే 40 అంటే ఇక్కడ 2కి ఎన్ని డేస్ వచ్చాయి, 4 డేస్. 40కి 2 యాపిల్స్ వచ్చాయి కాబట్టి మన జనరల్లో కామన్ సెన్స్ మెథడ్లో ఇక్కడ కూడా సమ్లో 2కి 4 డేస్ అయ్యింది. అంటే 5కి ఎన్ని డేస్ అవుతుంది, 2 × 2 యారో మెథడ్. సో కింద కూడా 2 చేయాలి, 5 × 2 10 డేస్. ఓకేనా. యాక్చువల్గా ఎంత అయింది మనకి ఇప్పుడు, ఎక్స్ అనేది 10 డేస్. మన క్వశ్చన్ అదే కదా అడిగాడు. క్వశ్చన్ ఏం అడిగాడు, ఏ అలాన్గా ఎన్ని రోజులు చేయగలడు, 10 డేస్లో చేయగలడు. ఓకే.
ఓకే, ఇలానే సింపుల్గా ఉంటాయి సమ్స్. కాకపోతే మనం క్వశ్చన్ చూసి భయపడకూడదు. జనరల్ మెథడ్లో ఇది చూడండి, ఈ జనరల్ మెథడ్ ఇలా కామన్ సెన్స్ మెథడ్ మనం చూసుకుంటే ఎలాంటి దానికన్నా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అనేది శాలరీ బేస్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ అలాన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బి అలాన్ 21 days. ఏ ఒకడు ఆ వర్క్ని 15 daysలో చేయగలడు, బి అనేవాడు సేమ్ వర్క్ని 21 daysలో చేయగలడు. ఏ అండ్ బి అండర్టేక్ టు డూ ఇట్ వర్క్ ఫర్ 600 rupees, దెన్ బి షేర్ విల్ బి. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీరు వర్క్ని మీ సొంతంగా అనుకోండి, మీరు మీ ఫ్రెండ్ తీసుకున్నారు, మీరు 15 daysలో చేయగలరు, మీ ఫ్రెండ్ 21 daysలో సేమ్ వర్క్ అదే వర్క్ని చేయగలరు. ఇద్దరు కలిపి చేద్దాం డిసైడ్ అయ్యారు, ఎంత 600 rupeesకి. అయితే మీ ఫ్రెండ్కి ఎంత షేర్ వెళ్తుందని అడిగారు క్వశ్చన్. ఓకే, సేమ్ ఇది కూడా మనకి రేషియో చూద్దాం. మీరు అంటే ఎన్ని రోజులు చేయగలరు, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 15 కదా, 15. అండ్ మీ ఫ్రెండ్ బి కదా, బి ఎన్ని రోజులు చేయగలడు, సేమ్ వర్క్ 21 days. 21 days. ఇప్పుడు ఇది టైం కదా ఇచ్చారు మనకి, డేస్ అంటే టైమే కదా. సో 15:21 ఎంత అవుతుంది, ఇది 3 5 3 7. ఇది ఇప్పుడు మనం ఎఫిషియెంట్లోకి వెళ్ళాలి. దీన్ని ఎఫిషియెంట్ కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, రెసిప్రోకల్ కదా, 5:7. 5:7 మనం మార్చితే అవుతుంది 7:5. ఎఫిషియెంట్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ 7:5 ఉంది కదా, మనకేం అడిగాడు, ఇది A:B. ఇది ఇప్పుడు బి షేర్ ఎంతని అడిగారు. బి షేర్ అంటే బి షేర్ రాయచ్చు, బీకే 5 కదా, బిది 5/12 అంటే ఓవరాల్గా 7, ఓవరాల్గా 7 + 5 12 కదా, ఇంటూ 600. ఇద్దరు ఎనర్జీలు ఉంటాయి కదా, ఇద్దరు కెపాసిటీలు టోటల్ వేయాలి కింద. పైన అనేది ఓన్లీ బీ కెపాసిటీ, మన బీది అడిగేది కూడా బీ కెపాసిటీ బై టోటల్ కెపాసిటీ ఇంటూ ఇద్దరు ఎంత తీసుకున్నారు, 600 rupees తీసుకున్నారు. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 450 50 అయింది కదా, 250 rupees. సో 250 rupees. బీ షేర్ అనేది 250 rupees. అలాగే ఏది అనేది 350 rupees. మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఏ షేర్ అడుగుతున్నాడా, బీ షేర్ అడుగుతున్నాడా. ఏ షేర్ అడిగాడు అనుకోండి, మీరు ఇక్కడ 7 వేయాల్సి ఉంటుంది, ఈ ప్లేస్లో 7 వేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ బీ షేర్ అడిగాడు కాబట్టి బీది 5 అని వేసాం ఎఫిషియన్సీలోది. ఇక్కడ మీరు ఏంటంటే ఎఫిషియన్సీ మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు మీ బ్రదర్ ఉన్నారు అనుకోండి, మీ బ్రదర్ చిన్నవాడు ఒకవేళ చిన్నవాడు మీకన్నా చిన్నవాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకోండి. మీరు ఒక 100 ఉంటాయి రైస్ బ్యాగ్స్. ఈ రైస్ బ్యాగ్స్ని మీరు ఏం చేయాలి, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ షిఫ్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. అయితే మీరు ఎట్ ఏ టైం ఇప్పుడు ఈ 100 బ్యాగ్స్ని మీరు రూమ్ నుంచి ఇంక వేరే రూమ్ షిఫ్ట్ చేయాలంటే మీ బ్రదరు 1 బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళగలరు ఎట్ ఏ టైం, మీరు మాత్రం 2 బ్యాగ్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు 25 times తిరిగితే 25 times తిరిగితే మీ బ్యాగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి, అంటే 50 bags కంప్లీట్ చేయగలరు. కాకపోతే మీ బ్రదర్ ఎంత తిరగాలి, 50 times తిరగాలి. అంటే ఇక్కడ కెపాసిటీ రేషియో అనేది మారిపోతుంది, మీకు మీ బ్రదర్కి 1:2 రేషియోలో వెళ్ళిపోతున్నారు. సో ఇలా అనమాట కెపాసిటీ రేషియో మనం ఈజీగా ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ డేస్ మీద మనం ఇంకా సమ్ చెప్పలేదు. యాక్చువల్గా అది లాస్ట్ వీడియోలో చెప్పాలి, కాకపోతే అది లాస్ట్లో చెప్తే అర్థమవుతుంది అనేసి ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఏదైనా వర్క్ చేసినప్పుడు ఇలా పేమెంట్ ఇచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేయొచ్చు. జనరల్ మెథడ్లో ఆలోచిస్తే ఈ సమ్ అనేది ఈజీనే. సమ్లా చూడకుండా జనరల్ మెథడ్లో ఆలోచించండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు మీ ఫ్రెండ్ లేదా మీ బ్రదర్ ఇలా అనుకుంటే మీకు సమ్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ డేస్ చూద్దాం. ఆల్టర్నేటివ్ డేస్లో ఏమవుతుందంటే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆల్టర్నేటివ్ డేలో అంటే రోజు తప్పించి రోజు అని. ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం 90% అడగరు, కాకపోతే పెద్ద ఎగ్జామ్స్ అడుగుతుంటారు. అంటే ఎస్ఎస్సిలో కొన్ని పేపర్స్ ఇస్తూ ఉంటారు, జేఈ అలాంటి వాటికి. ఇప్పుడు చూడండి, ఏ క్యాన్ డూ వర్క్ ఇన్ 9 days. ఏ అనేవాడు 9 days చేయగలడు వర్క్. బీ క్యాన్ డూ సేమ్ వర్క్ ఇన్ 12 days.
If they work for alternative days, first day A begins the work in how many days the total ఇక్కడ చూడండి టోటల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. అంటే ఏ అన్నాడు ఒక వర్క్ 9 డేస్లో చేయగలడు, అదే వర్క్ని బి 12 డేస్లో చేయగలరు. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్ డేస్ అంటే రోజు తప్పించి రోజు, ఒకరోజు ఏ చేస్తాడు అనుకోండి నెక్స్ట్ డే బి చేస్తాడు. సో అలాగనమాట. ఫస్ట్ ఏ స్టార్ట్ చేసాడు వర్క్ని, ఏ స్టార్ట్ చేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి, టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగారు. ఇక్కడ ఏ బిలో మీరు మీ ఫ్రెండ్ అనుకోండి. సో మన ఇక్కడ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏ అంత ఇచ్చారు అంటే మీరు ఎన్ని రోజులు చేయగలరు, 9 days. అదే మీ ఫ్రెండ్ అయితే సేమ్ ఫిల్మ్ని 12 days. ఓకే, ఇద్దరు కలిపి చేద్దాం అనుకున్నారు కదా వర్క్. సో ఏ ప్లస్ బి, మీరు ఫస్ట్ డే చేశారు, తర్వాత మీ ఫ్రెండ్ చేశారు సెకండ్ డే. అంటే ఏమవుతుంది 2 days వర్క్. చూడండి ఇది టుగెదర్ సమ్లో డైరెక్ట్గా ఇది 1 day వర్క్ అవుతుంది. కాకపోతే అంటే ఇద్దరు కలిపి ఒకే రోజు చేస్తారు కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ డేస్, ఫస్ట్ డే మీరు చేశారు, సెకండ్ డే మీ ఫ్రెండ్ చేశారు. సో 2 days వర్క్ అవుతుంది ఇది. సో 2 days వర్క్ ఏం చేయాలి, 1/9 + 1/12. మీది ఒకరోజు, మీ ఫ్రెండ్ది ఒకరోజు. దీని ఆశయం ఎంత ఉంది, 36 కదా. 36 × 4 × 3 7. అంటే ఒక్క రోజులో మొత్తం ఇక్కడ చూడండి 7/36 వచ్చింది. అంటే షార్ట్ ఫిలిం అనేది 36 సీన్స్ ఉంది, అంటే 36 పార్ట్స్ ఉందన్నమాట షార్ట్ ఫిలిం. ఒక షార్ట్ ఫిలిం అనేది 36 పార్ట్స్. అందులో మీరు 2 days అంటే మీ ఫ్రెండ్ ఒకరోజు మీరు ఒకరోజు షూట్ చేశారు కదా, అప్పుడు ఎంత కంప్లీట్ అయింది, 7 parts కంప్లీట్ అయింది. ఇంకెంత పార్ట్ ఉంటుంది ఇందులో 7 parts కంప్లీట్ అయిపోతే, ఓకే ఇక్కడ 29 ఉంటుంది కదా, 29 parts. ఇది ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలరు అంటే 2 daysలో మీరు 7 parts చేయగలుగుతున్నారు. అలాగే 4 daysలో ఎంత అవుతుంది, ఇంకో 7 యాడ్ అవుతుంది అంటే 14 parts అవుతుంది. అలా 8 daysలో ఎంత అవుతుంది, ఇంకో 7 యాడ్ అవుతుంది 21 parts. అలా 10 days ఇలా అన్నమాట. ఇలా మనం చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు దీనికి మనం 5 pairs చేద్దాం. 5 pairs ఎలా చేయాలంటే, అసలు 5 pairs ఎందుకు చేయాలంటే 2 days ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సమ్ కొంచెం టైం లెంతీ అవుతుంది. అలా కాకుండా 5 days షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 36 ఉంది కదా, 36కి 7లో నియర్గా వచ్చే వాల్యూ చూడండి, 7 టేబుల్ నియర్గా వచ్చే వాల్యూ 35 అంటే తక్కువ ఉండాలి, 36 కానీ తక్కువ ఉండాలి, అంటే 35 కదా. సో 5 × 7 ఎంత అవుతుంది, 35/36 అంటే 5 days. ఏ 5 days, బి 5 days అంటే ఓవరాల్ 10 days. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం పెయిర్ ఆఫ్ 5 days అనొచ్చు. ఇద్దరు కలిపి 5 days అంటే 10 days. యాక్చువల్గా ఎంత అవుతుంది, 35 అవుతుంది. అంటే 35 partsని కంప్లీట్ చేశారు ఇద్దరు కలిసి. మీరు 5 days చేశారు, మీ ఫ్రెండ్ 5 days చేశారు. ఓవరాల్గా 36 parts అయితే 35 parts అయిపోయినాయి. అంటే ఎంత, 10 daysకి అయిపోయినాయి. ఎన్ని parts, 35 parts. టోటల్ ఒక షార్ట్ ఫిల్మ్ 35 parts అయిపోయినాయి. అంటే ఇంకెంత ఉంది, 1 part ఉంది. ఓకే, ఇంకా ఒక పార్ట్ ఉంది. ఎంత అవుతుంది, 1/36. ఇప్పుడు ఇది 10 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి, దీన్ని ఏకి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏ స్టార్ట్ చేయాలంటే 11th day అవుతుంది. 11th day ఏ వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే 11th day అనేది ఫుల్గా చేయడు కదా, ఎంతో కొంత టైం చేయగలరు. ఎందుకంటే సింగిల్ పార్ట్ ఉంది, ఒక్క పార్ట్ చాలా చిన్న పార్ట్ ఉంది. ఆ పార్ట్ని 11th డేలో ఎంత డేలో కంప్లీట్ చేస్తారని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా 11th day కదా, మిగిలిన పార్ట్ ఎంత, 1/36 అంటే 1 part ఉంది. 36 partsలో 1 part ఉంది. యాక్చువల్గా 9 daysలో కదా చేయగలడు, ఏ 9 daysలో చేయగలడు. సో ఏ వాల్యూ 9 కాబట్టి 9 వేస్తాం, /4 అంటే 1/4. ఒక డేలో 4th part అనమాట, అంటే 6 hours నియర్లీ, అంతే కదా, 6 hours అనుకోండి. దీనికి మనకు అంటే ఓవరాల్ ఇప్పుడు ఎంత అయింది, ఈ 10 days ప్లస్ ఇది టోటల్ డేస్ ఈక్వల్ టు 10 + 1/4. 6 hours అని రాసుకోవచ్చు, లేదా మనం 1/4 అక్కడ ఆప్షన్ ఇచ్చిన ఆప్షన్ బట్టి ఏమవుతుంది. ఇలా ఆప్షన్లో మీకు ఒకసారి చూడండి, ఇలా ఇచ్చారనుకోండి ఇదే ఆప్షన్ అవుతుంది. ఒకవేళ ఇలా లేకుండా
ఒక్కోసారి ఏం చేస్తారంటే 11 డేస్ అని ఇస్తారు, అంటే అప్రాక్సిమేట్లీ ఇస్తారు అనమాట, అంటే నియర్గా ఇలాగిస్తే మీరు ఇది పెట్టాలి. ఒకవేళ ఆప్షన్లో మీకు ఇది ఉంటే మీరు ఆప్షన్లో ఇదే పెట్టాల్సి ఉంటుంది, ఇది పెడితేనే కరెక్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమి చూడండి, మీరు ఎప్పుడైనా టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు అడుగుతున్నారా, లేదంటే ఏ వర్క్ చేయడానికి పట్టే టైం అడుగుతున్నారా, లేదా బి వర్క్ పట్టే టైం అడుగుతున్నారా, ఇది మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈజీగా ఆన్సర్ చేసేయగలరు దేనికైనా. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ చూడండి, టూ మెంబర్స్ కదా ఇచ్చారు, నెక్స్ట్ 3 మెంబర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలాగనమాట సింపుల్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేద్దాం అంటే 3 మెంబర్స్కి ఎలా చేయాలనేది చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, అండ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ. ఈ వీడియోస్ అనేవి మనం చాలామంది కోచింగ్కి మనీ పే చేయడానికి అందరికీ యూజ్ అవుతుంటాయి. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వారు షేర్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.